వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. శివయాద్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ నడిగడ్డ యాదగిరి సతీమణి నడిగడ్డ శైలజ కుమారుడు నడిగడ్డ శ్రీకాంత్ వారి ఆధ్వర్యంలో నడిగడ్డ యాదగిరి 3వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆత్మ శాంతించాలని మౌనం పాటించి ఆయన ఫోటోకు పూలమాలలు వేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేశారు. కుల సంఘాలను లీడర్గా రాష్ట్ర స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మెగాస్టార్ అభిమానిగా తొర్రూరు పట్టణ యువతను కలుపుకుంటూ నిరంతరం మెగాస్టార్ చిరంజీవి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మెగాస్టార్ స్ఫూర్తిని యువతకు తెలియజేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిలిచిన నడిగడ్డ యాదగిరి వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈరోజు నా భర్త నడిగడ్డ యాదగిరి 3వ వర్ధంతి సందర్భంగా శివయాద్ మెమరబుల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మెడికేర్ హాస్పిటల్ నుండి చిన్న మెడికల్ క్యాంపుని చెకప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపుకు విచ్చేసిన ముఖ్య అతిథులు మన జలగం సీనన్న కానీ, నాగేష్ కానీ, చిరు ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, మీడియా మిత్రులు కానీ పిలవగానే విచ్చేసిన నా అన్నదమ్ములకి అందరికీ, మెడికేర్ స్టాఫ్కి అందరికీ ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరము తను మరణించిన డేట్ నుండి తన పుట్టిన డేట్ వరకు తన కూతురు నడిగడ్డ శివాని మరణించిన తను పుట్టిన రోజుల్లో మేము ప్రజలలోకి వచ్చి మాకు దోచిన సాయం చేసుకుంటూ మేము వాళ్ళు లేని లోటుని తీర్చుకుంటున్నాము ట్రస్ట్ ద్వారా. కానీ తను బతికిన రోజులలో కన్నా చనిపోయినాక గుర్తు చేసుకునే జనాలే ఎక్కువ ఉన్నారు. ఇంతమంది హృదయాలను నిలిచిపోయిన నడిగడ్డ యాదగిరికి నేను భార్యను కావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ ట్రస్టు నేను ఉన్నంత వరకు నడుస్తుంది. నా తదంతరం కూడా నా వారసుడు నడిగడ్డ శ్రీశాంత్ నడుపుతాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అమీర్ అన్నకు కానీ, మీడియా వాళ్ళకి కానీ, ప్రెస్కి కానీ, నేను మెడికేర్ వాళ్ళకి కానీ, నేను పిలవగానే విచ్చేసిన నా బంధుమిత్రుల అందరికీ, చిరు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాను. వరకు దాదాపుగా అన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చాలా పాల్గొనేవారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి పాపం అకాల మరణం యుక్త వయసులో చనిపోవడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని వారి సతీమణి శైలజ గారు వాళ్ళ కుమారుడు ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఈ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు చేయాలనే సదుద్దేశంతో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు కూడా వారు ఉన్నంతకాలం ప్రజలకు అంటే పేద ప్రజలకు ఏదో రకంగా కార్యక్రమాలు చేస్తూ ఈ ట్రస్ట్ ముందుకు పోతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిరు ఫ్యాన్స్ వారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వెంకరెడ్డి గారు, చిరు ఫ్యాన్స్ పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరున మెడికేర్ వారికి, తర్వాత రిపోర్టర్ అందరికీ నా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు మా యాదగిరి అన్న 3వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన శైలజక్కకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అక్కను మేము చాలా అన్న చనిపోయినప్పటి నుండి కూడా చూస్తున్నాం, చాలా సేవా కార్యక్రమాలు చూస్తున్నాం. ఇంతకుముందు కూడా ప్రైమరీ స్కూల్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా. ఈరోజు 3వ వర్ధంతి యాదగిరి కీర్తిశేషుడు వారి జ్ఞాపకార్థం వారి భార్య అయినటువంటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి మెడికేర్ వాళ్ళు, యూత్ అసోసియేషన్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, వీళ్ళు ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నడిగడ్డ యాదగిరి అన్న 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శివయాద్ సంస్థ ఆధ్వర్యంలో మెడికేర్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. జీవించి ఉన్నంతకాలం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తిని వారు మరణించినా కూడా కొనసాగించే విధంగా వారి సతీమణి శైలజ గారు, వారి కూతురు మరియు వారి పేరు మీదుగా శివయాద్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి స్థాపించి, వారు చనిపోయినా కూడా వారి యొక్క పేరు అనేది చిరస్మరణీయంగా ఉండాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఈరోజు వారి 3వ వర్ధంతిని పురస్కరించుకొని మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో పేదలకు ఉచిత బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించడం చాలా అభినందనీయం. అదేవిధంగా మా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కూడా అనేకటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారి యొక్క సేవలను మరింతగా కొనసాగే విధంగా మేము కృషి చేయడం మాకందరికి కూడా గర్వకారణంగా ఉంది. నడిగడ్డ యాదగిరి గారిని స్మరించుకుంటూ వారి యొక్క సేవలు విస్తృతంగా చేయడానికి మునుముందుకు
తీసుకువెళ్ళే విధంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.